హాయ్ గైస్, వెల్కమ్ టు వైసీసీ యోజిత్ క్రికెట్. నేను మీ సాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మ్యాచ్ నెంబర్ 38 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. రాజస్థాన్ రాయల్స్ వన్ ద మ్యాచ్. ఫస్ట్లీ ఈ మ్యాచ్కి ముందు రాజస్థాన్ ఆల్రెడీ దే ఆర్ లుకింగ్ గుడ్. వాళ్ళు ఆల్రెడీ 7 మ్యాచ్ల్లో 6 నెగ్గారు. వాళ్ళు అందరూ కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. బట్ ఎక్కడో చిన్న లోటు ఉంది వాళ్ళకి. దట్ ఈస్ యశస్వి జైస్వాల్ దగ్గర నుంచి రన్స్ రావట్లేదు. లాస్ట్ ఈజ్ ఎ స్టార్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. జైస్వాల్ దగ్గర నుంచి రన్స్ రావట్లేదు అండ్ తను పవర్ ప్లేలోనే అవుట్ అయిపోతున్నాడు. పవర్ ప్లే దాటి అసలు ఇప్పుడు దాకా తను బ్యాటింగే చేయలేదు. అది నిజంగానే చాలా పెద్ద లోటు. ఒక్క రాజస్థాన్ రాయల్స్కి కాదు, ఈవెన్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి కూడా చాలా పెద్ద లోటు. ఎందుకంటే మనకి T20 వరల్డ్ కప్ వస్తుంది. అసలు ఈ ఐపీఎల్లో మనం చూస్తున్నాం హౌ ఫారెన్ ప్లేయర్స్ ఆర్ ప్లేయింగ్. ట్రావిస్ హెడ్ కానీ, జేక్ ఫ్రేజర్ మార్గిక్ కానీ, క్లాసన్, నరేన్, అసలు వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 200-300 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. బట్ మన టు బి ఫ్రాంక్, మన ఇండియన్ ప్లేయర్స్ ఎవరు కూడా ఆ రేంజ్లో స్ట్రైక్ రేట్స్ మెయింటైన్ చేయట్లేదు. ఈవెన్ రాహుల్ కానీ, కోహ్లీ కానీ, విరాట్ కానీ, రోహిత్ కానీ. అండ్ ఆ రేంజ్లో మెయింటైన్ చేస్తున్న ప్లేయర్ అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ ఈజ్ ఆల్మోస్ట్ 220 ఉంది. కానీ అభిషేక్ స్టిల్ తను అప్పుడే T20 వరల్డ్ కప్లో రాడు. ఎంత ఆడినా ఈ వరల్డ్ కప్లోకి అయితే అభిషేక్ శర్మ ఓంట్ బి దేర్. సో అలాంటి ఆ రేంజ్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసే క్యాపబిలిటీ ఉన్న ఒకే ఒక్క ప్లేయర్ యశస్వి జైస్వాల్. అండ్ తన ప్లేస్ T20 వరల్డ్ కప్లో కన్ఫామ్ ఓపెనర్. బట్ అలాంటి ప్లేయర్ ఫామ్లో లేకపోవడం అనేది నిజంగానే బోత్ ఇండియన్ ఫ్యాన్స్ని అండ్ ఆర్ఆర్ ఫ్యాన్స్ని కూడా డిస్టర్బ్ చేసింది. అండ్ అది దట్ హ్యాస్ బీన్ సార్టెడ్. ఈజ్ బ్యాక్ విత్ బ్యాంగ్. అసలు ఎవరైనా ఫామ్లోకి వస్తే 50తో వస్తారు, లేకపోతే 60 రన్లు 70 రన్లు కొడతారు. కానీ బోత్ బట్లర్ కూడా చూస్తాం మనం ఎలా ఆడుతున్నాడో. బట్లర్, జైస్వాల్ కూడా వాళ్ళు ఫామ్లోకి రావడానికి కోసం సెంచరీలు చేశారు. సెంచరీలు చేసి ఫామ్లోకి వచ్చారు వాళ్ళు. ఇట్స్ అ రియల్ గుడ్ సైన్. అండ్ ఆల్సో సందీప్ శర్మ ఆల్రెడీ రాజస్థాన్ బౌలింగ్ అనేది సెట్ అయి ఉంది. దేర్ బౌలింగ్ ఈజ్ డీసెంట్. అఫ్ కోర్స్ వాళ్ళకి ఇంజరీస్ ఉన్నా, బట్ దానికి సందీప్ శర్మ ఆల్రెడీ ఫస్ట్లో మనం చాలా బాగా చేశాడు. సందీప్ శర్మ ఇంజరీ వల్ల హీ వాజ్ అవుట్ అండ్ హీ ఆల్సో కేమ్ విత్ ఎ రోర్. మామూలు రోర్ కాదు అది, సూపర్ బౌలింగ్. మ్యాచ్ని సింగిల్ హ్యాండెడ్గా రాజస్థాన్ వైపు తిప్పాడు సందీప్ శర్మ. అండ్ చూద్దాం. ముంబై టాస్ నుంచి బ్యాటింగ్ తీసుకుంది. ఇక్కడ లాజిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. బ్యాటింగ్ ఈ పిచ్ మీద యావరేజ్ స్కోర్ ఆల్మోస్ట్ 180-190 ఉంది. సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనీసం మీరు 200-220 పెడితేనే మీకు విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. దట్ టు అనే క్వాలిటీ సైడ్, మీరు రాజస్థాన్ లాంటి క్వాలిటీ సైడ్ని ఫేస్ చేస్తున్నారు. అండ్ సేమ్ ఈ ఇయర్ ఐపీఎల్లో వీళ్ళిద్దరికి ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో కూడా సేమ్ ఇంతే, పవర్ ప్లేలోనే దే లాస్ట్ దర్ మ్యాచ్. అక్కడే వికెట్లు పడిపోయినాయి. వాళ్ళు జస్ట్ 130 అంత స్కోర్ చేశారు. ఇక్కడ కూడా అదే జరిగింది. పవర్ ప్లేలోనే దే లాస్ట్ దేర్ వికెట్స్. పవర్ ప్లేలోనే కాదు, జస్ట్ ఇన్ ద ఫస్ట్ 2 ఓవర్స్లోనే. ఫస్ట్ 2 ఓవర్స్లో దే లాస్ట్ ఆల్రెడీ బోత్ సెట్. వాళ్ళ ఇన్ఫార్మ్ ఓపెనర్స్ రోహిత్ అండ్ నిషాన్ అయిపోయారు. థర్డ్ ఓవర్లో మళ్ళీ ఫోర్త్ ఓవర్లో సూర్య 3.1కి దే ఆర్ 20 for 3. అసలు వాళ్ళ బ్యాక్ బోన్ మొత్తం విరిచేశారు బోల్ట్ అండ్ సందీప్ శర్మ కలిసి. దే ఆర్ డౌన్ అండ్ అవుట్. రోహిత్ శర్మ అగైన్ ఆ లెఫ్ట్ ఆర్మ్ పేసర్కి అవుట్ అయ్యాడు. అక్కడ నబీని పంపాడు ఎందుకు హార్దిక్ పాండ్యా. అక్కడ హార్దిక్ పాండ్యా వచ్చుంటే తనకి టైం ఉండేది ఆడటానికి, తనకి కరెక్ట్ బేస్ అనేది బిల్డ్ అయి ఉండేది. అక్కడ నబీని పంపాడు. ఓకే, నబీ కొంచెం ఆడాడు, బట్ నబీ ఆల్సో గాన్ అవుట్. నబీ ఫర్ చహల్ గాట్ దట్ హిస్ 200 వికెట్స్. ఒక ఐపీఎల్లో 200 వికెట్స్ ఫస్ట్ టైం. అట్లా సూపర్ బౌలింగ్. అండ్ చహల్ దట్ టు ఆడిని చాలా మటుకి చిన్నస్వామిలో ఆడాడు. అదొక ఫ్లాట్ డెక్ అది. చితక్ కొడతారు అసలు అక్కడ స్పిన్నర్స్ని. అలాంటి చోట చహల్ హెస్ ప్రూవ్డ్ హిస్ వెయిట్. అండ్ దుబాయ్కి వెళ్ళినప్పుడు కూడా హీ పిక్డ్ వికెట్స్. అండ్ ఇక్కడ రాజస్థాన్ కూడా హీ స్పీకింగ్ వికెట్స్. అలాంటి బౌలర్ని వదులుకోవడం నిజంగానే వాళ్ళ ఆర్సీబీ దురదృష్టం అని చెప్పాలి. అండ్ హీ పిక్డ్ హిస్ 200 వికెట్
కాకపోతే ఈ మ్యాచ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు. నబీ అవుట్ అయిన తర్వాత దే గాట్ అ వెరీ గుడ్ పార్ట్నర్షిప్. నబీ అవుట్ అయిన టైంకి దే ఆర్ ఆల్మోస్ట్ 52 ఫర్ 4 7 అవర్స్. అక్కడ నెహల్ వదేరా అండ్ తిలక్ వర్మ చాలా మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడాడు తిలక్ వర్మ. సూపర్ పార్ట్నర్షిప్ ఇది, ఆల్మోస్ట్ ఒక 99 రన్స్ పార్ట్నర్షిప్ అది. అక్కడ దే ప్లేడ్ చహల్ని అండ్ అశ్విన్ని కూడా చాలా చాలా బాగా ఆడారు. ఈవెన్ అవిష్ ఖాన్ కూడా. అది ఒక మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్గా మారుద్దేమో అనిపించింది. బికాస్ 16th ఓవర్ అనుకో 15th ఓవర్లో వాళ్ళు చహల్ని ఆల్మోస్ట్ 20 రన్స్ కొట్టారు. లిటరల్లీ 20 రన్స్ చహల్ని. అండ్ అక్కడ వాళ్ళు 16 ఓవర్స్కి దేర్ స్కోర్ వాజ్ 151 ఫర్ 4. 151 ఫర్ 4. దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. ఇద్దరు సెట్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు వాళ్ళకి. సో డెఫినెట్గా 200 దాటది స్కోర్ అనుకున్నాం. బట్ ఎక్సలెంట్ కమ్బ్యాక్ ఫ్రమ్ రాజస్థాన్ రాయల్స్. లాస్ట్ 4 ఓవర్స్లో ఎంత తక్కువలో వేసుకున్నా కనీసం 40 రన్లు కొడతారు కదా. అంటే 151 + 40 191. కానీ వాళ్ళకి వచ్చింది ఎంత 179. అంటే లాస్ట్ 4 ఓవర్స్లో దే కన్సిడర్డ్ జస్ట్ 28 రన్స్. సూపర్ బౌలింగ్ ఫ్రమ్ బోల్ట్ కానీ అవిష్ ఖాన్, అఫ్ కోర్స్ సందీప్ శర్మ లాస్ట్ ఓవర్. ఇద్దరు సెట్ బ్యాట్స్మెన్స్, ఇద్దరు బిగ్ హిట్టర్స్ ఉన్నారు వాళ్ళకి. టిమ్ డేవిడ్ ఉన్నాడు అండ్ తిలక్ వర్మ ఉన్నాడు. అలాంటి టైంలో లాస్ట్ ఓవర్లో సందీప్ శర్మ బౌలింగ్ చేసి 3 రన్లు ఇచ్చాడు అంతే. 3 రన్లు వేసి 3 వికెట్లు తీశాడు. చాలా ఎక్సలెంట్ ఓవర్ అది. అండ్ బోల్ట్ కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ చహల్ని అక్కడ 20 రన్స్ కొట్టినా సరే మళ్ళీ 18th ఓవర్లో చహల్కి బౌలింగ్ ఇచ్చాడు శాంసన్. అండ్ హీ హెస్ డన్ వెల్. 9 రన్స్ ఇచ్చాడు అంతే. అండ్ ఆ నెక్స్ట్ ఓవర్ అవిష్ ఖాన్ బౌల్డ్ వెల్. 3 రన్లు ఎన్నో ఇచ్చాడు. 6 రన్స్ ఇచ్చాడు. లాస్ట్ ఓవర్ సూపర్ ఫ్రమ్ సందీప్ శర్మ. ముంబై ఇన్నింగ్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ 4 ఓవర్స్ ఇట్స్ ఎ ఫెయిల్యూర్. మళ్ళీ 4 నుంచి ఆల్మోస్ట్ 16th ఓవర్ దాకా దే హ్యాడ్ డన్ వెల్. మళ్ళీ లాస్ట్ 4 ఓవర్స్ ఇట్స్ ఎ ఫెయిల్యూర్. ఫస్ట్ 4 ఓవర్స్, లాస్ట్ 4 ఓవర్స్, 8 ఓవర్స్లో నాకు తెలిసి వాళ్ళకి మొత్తం 50 రన్లు వచ్చి ఉంటాయి అంతే. సో చాలా బాగా బౌలింగ్ చేశారు రాజస్థాన్ రాయల్స్. 5 వికెట్ హాల్ వచ్చింది సందీప్ శర్మకి. సూపర్ బౌలింగ్. 179, 180 టార్గెట్ ఆన్ దట్ పిచ్ ఇస్ నాట్ ఎనఫ్, అందులో డౌటే లేదు. ఈ ఐపీఎల్లో రాజస్థాన్ పిచ్ మీద చాలా హై స్కోర్స్ వచ్చినాయి, మనం చూస్తూనే ఉన్నాం. సో 179 డెఫినెట్గా అది వాళ్ళకి విన్నింగ్ స్కోర్ కాదు. ఈవెన్ దే నో దట్. సో వాళ్ళు బ్యాటింగ్ దిగారు, జైస్వాల్ అండ్ బట్లర్. అఫ్కోర్స్ బట్లర్ మనం ఫామ్లోనే ఉన్నాడు అని తెలుసు, బట్ జైస్వాల్ షుడ్ కమ్ టు ఫామ్ అని అనుకున్నాం. అండ్ అలాగే హార్దిక్ పాండ్యా బౌలింగ్ స్టార్ట్ చేశాడు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ వచ్చి 10 బాల్లో 10 రన్లు కొట్టాడు అలాంటి చివరి సిచ్యువేషన్లో వచ్చి. అండ్ బౌలింగ్లో 2 ఓవర్లు వేసి 21 రన్స్ ఇచ్చాడు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వర్కింగ్ ఫర్ హార్దిక్ పాండ్యా. నిజం చెప్పాలంటే ఆ ట్రేడ్ ఏదైతే జరిగిందో, 3 టీమ్స్ ఇన్వాల్వ్ అయినాయి కదా ఆ ట్రేడ్లో. 3 టీమ్స్ వర్ బ్యాడ్. ఆ ట్రేడ్ జరిగిన తర్వాత 3 టీమ్స్ కూడా ఫెయిల్ అయినాయి. ముంబై, గుజరాత్ అండ్ ఆర్సీబీ. కనీసం ఇంతకుముందు ఈ 3 2 టీమ్స్ క్వాలిఫై అయినాయి ప్లే ఆఫ్స్కి. బట్ ఇప్పుడు ఆ 3 టీమ్స్ కూడా ఫెయిల్యూర్. అండ్ జైస్వాల్ అండ్ బట్లర్ వాళ్ళకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. ఎక్కడ కూడా వాళ్ళు రన్ రేట్ 10 మెయింటైన్ చేస్తూనే ఉన్నారు ఎప్పుడు కూడా. అండ్ 6th ఓవర్ తర్వాత ఎక్కడో దెర్ ఇస్ ఎ వర్షం పడింది కొంచెం. బట్ అప్పటికే వాళ్ళు ఈవెన్ అక్కడ వర్షం పడి ఆ మ్యాచ్ ఆగిపోయినా డక్వర్త్ లూయిస్ ప్రకారం రాజస్థాన్ వే హెడ్. బట్ మా మ్యాచ్ ఆగలేదు అండ్ ఓవర్స్ కూడా రెడ్యూస్ అవ్వలేదు. అక్కడ తర్వాత దే లాస్ట్ బట్లర్. 8 ఓవర్స్కి దే వర్ 74 ఫర్ 1. అండ్ అక్కడి నుంచి సంజు శాంసన్ యాడ్ అయ్యాడు జైస్వాల్కి. జైస్వాల్ ఆడాడు, అబ్బా సూపర్ బ్యాటింగ్ అసలు. అక్కడి నుంచి ప్రతి ఒక్కరిని కొడతానని అన్నాడు. అండ్ బుమ్రా వాజ్ నాట్ ఎఫెక్టివ్ ఇన్ దిస్ మ్యాచ్. ఫస్ట్ ఓవర్ బాగా వేసాడు, బట్ తర్వాత బుమ్రాని గట్టిగానే కొట్టారు. దే బ్రాట్ నవన్ తుషారా అని అందరినీ కొట్టారు. కర్జియాని అయితే చితక్ కొట్టారు 2 hours 25. నబీని చావ్లా ఒక్కడే కాస్త బెటర్గా బౌలింగ్ చేశాడు 33 ఫర్ 1. కంప్లీట్ అసలు వాళ్ళు ఎందుకో ఫీల్డ్లో కూడా ముంబై ఇండియన్స్ ఆర్ నాట్ అప్ టు ద మార్క్. మిస్ ఫీల్డ్స్ ఉన్నాయి, డ్రాప్ క్యాచెస్ ఉన్నాయి టీమ్ డేవిడ్ దగ్గర నుంచి. ఇట్స్ ఎ ఆఫ్ డే ఫర్ ముంబై ఇండియన్స్. బట్ సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ యశస్వి జైస్వాల్. బట్లర్ కూడా చాలా బాగా ఆడాడు. 25 balls ఒక 35.
అండ్ తర్వాత సంజు శాంసన్ ఎక్కడా కూడా అంత రిస్క్ కూడా తీసుకోలేదు సంజు, ఎందుకంటే హీనో దే ఆర్ వే హెడ్ రన్ రేట్. 28 balls 38, అండ్ ఇట్స్ ప్యూర్లీ జైస్వాల్ షో ఇన్ బ్యాటింగ్. జైస్వాల్కి ఇంతకు ముందు కూడా ముంబై మీద ఒక సెంచరీ ఉంది, ఇది రెండో సెంచరీ. అండ్ జైస్వాల్ ఫామ్లోకి రావడం అనేది నిజంగా చాలా గుడ్ న్యూస్ అందరికీ కూడా. అండ్ ముంబై ఇంకా ఆల్మోస్ట్ రాజస్థాన్ వారు ఆల్రెడీ ఇంటూ ప్లే ఆఫ్స్, వాళ్ళు ఆల్రెడీ 7 matches నెగ్గేశారు. అండ్ ఇంకొక మ్యాచ్ నెగ్గితే దే ఆర్ వాళ్ళకి ఆల్మోస్ట్ క్యూ వచ్చేస్తుంది క్వాలిఫికేషన్. అండ్ ముంబై ఆల్మోస్ట్ 8 matchesలో దే వన్ 3. నెక్స్ట్ 5 matches కూడా నెగ్గాలి వాళ్ళు. 3 ముంబై అంతే. ఎస్, ముంబై 8లో 3 నెగ్గారు వీళ్ళు. నెక్స్ట్ 6 matchesలో అట్లీస్ట్ 5 నెగ్గాలి వీళ్ళు. సో ముంబైకి ఐ ఫీల్ ఇట్ ఇస్ టఫ్, ఎందుకంటే పైన అసలు ముంబై పైన అంతా కూడా జామ్ అయింది. గుజరాత్ కూడా ఇంకా కంటెన్షన్లోనే ఉంది, 8 matchesలో 4-4 వాళ్ళు. అండ్ లక్నో, సిఎస్కే కూడా సేమ్ పొజిషన్లో ఉన్నారు. సో నాకు తెలిసి వీళ్ళు ముగ్గురు కూడా కన్ఫర్మే, రాజస్థాన్, కేకేఆర్ అండ్ సన్ రైజర్స్. ఒక్క ప్లేస్ ఖాళీ ఉంది ప్లే ఆఫ్ స్పాట్, దానికోసం మిగతా టీంలన్నీ ఫైట్ చేస్తాయి. అండ్ బ్యాడ్ లక్ ముంబై ఇండియన్స్, ఐ థింక్ ఈ సీజన్ కూడా వాళ్ళు క్వాలిఫై అవ్వడం కష్టమే. అండ్ అది ఈ మ్యాచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. థ్యాంక్ యూ.